హాయ్ అండి. అందరికీ నమస్తే. మినపప్పు పచ్చడి, మినపప్పు, ఎండుమిరగాయలు, 2 టమాటాలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, నూనె వేసుకొని, ఎండుమిరగాయలు వేసుకొని వేగనివ్వాలి. ఎండుమిరగాయలు వేగిన తర్వాత ధనియాలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసివేసి మినపప్పును వేసుకొని వేగనివ్వాలి. మినపప్పు వేగిన తర్వాత తీసివేసి కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మినపప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేగిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోవాలండి. ఇది ఇడ్లీల్లోకైనా అట్లలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే